ఇదెట్లా ఉంటది? అంటే వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని కొంతమందైతే చెప్పారు. అది వాస్తవమేనా? 1 ప్లస్ 0 1. అందరూ దాన్ని 1 కింద తీసుకుంటారమ్మా. నేను కాదంటలేదు. ఒకటే అది. కానీ 10 లక్షణాలు 10 లక్షణాలే, 1 లక్షణాలు 1 లక్షణాలే. 1 పక్కన 0 ఎవరికొచ్చినా జీవితం గెలిపోవటంలో ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. అదృష్టం 6 నెలలు, దురదృష్టం 6 నెలలు కంటిన్యూ అవుతుంటది. ఒకటో తారీఖు ఉన్నంత మంచి లైఫ్ అయితే 10వ తారీఖు ఉండదు. ఎందుకంటే దాని పక్కన 0 వచ్చింది కాబట్టి. 0 ఎప్పుడు ఇలా అప్ అండ్ డౌన్స్‌గా తిరుగుతా ఉంటది కదా! అందువలన మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి నంబర్. కానీ 10వ తారీఖు పుట్టిన వాళ్ళకి గనక ఒకటో నంబర్ వచ్చే విధంగా అద్భుతమైన నంబర్‌లో గనక పేరు పెడితే సపోజ్ 19 అనే నంబర్ పెడితే ఆ 10వ తారీఖులో ఉన్న లోటుపాట్లని ఈ 19 అనే నంబరు ఓవర్‌కమ్ చేస్తది. అలానే 37 గానీ, 46 గానీ, 73 గానీ, 82 గానీ ఇదే ఇక్కడ చూడాల్సింది. మనం పెట్టే డేట్ ఆఫ్ బర్త్ ఎంతున్నది, ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా రెమెడీ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయో చూసుకొని మంచి పేరు పెట్టాలి. మంచి సిగ్నేచర్ ఇవ్వాలి. ఆ సిగ్నేచర్ కూడా మంచి గ్రాఫాలజీ ప్రకారం ఎలా సిగ్నేచర్ చేయాలి ఏంటి అనేటువంటిది కూడా చూసుకోవాలి. అలానే మంచి మ్యారేజ్ డేట్ ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే 10వ తారీఖు వాళ్ళు కూడా బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్ట్రెస్ ఉండేది కాదండి. ఆ స్ట్రెస్ మొత్తాన్ని తీసేయడానికి పేరు ఉపయోగపడుతుంది. అలా మనకు నంబర్‌లో పాజిటివ్ నంబర్‌ని లేదా నెగెటివ్ నంబర్‌ని పాజిటివ్ చేస్తది. పాజిటివ్ నంబర్‌ని ఇంకా పాజిటివ్ చేయటానికి ఈ న్యూమరాలజీ అనేటువంటిది హెల్ప్ అవుతుందనమాట. కాబట్టి మీకు ఎవరైనా 10వ తారీఖు పుట్టుండి లైఫ్ కనుక ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఒకసారి నన్ను కలిస్తే మీకు అసలు ఎక్కడ లోటు ఉన్నదో చూసుకొని దాన్నన్నిటిని కూడా కరెక్ట్ చేసి మంచి లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఇలా నా దగ్గరికి వచ్చి ఎంతోమంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఈ 10వ తారీఖు పుట్టి చాలా అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చినాక మంచి పేరు సెట్ చేసినాక మంచి సక్సెస్‌ఫుల్ లైఫ్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమస్తే.